ఈ పెయిన్ ఇక్కడ అంతే సర్జరీ చేసిన తాలూకు ఎక్స్టెన్సివ్ సర్జరీ తర్వాత రేడియేషన్ తర్వాత అయిన సర్జరీ కాబట్టి కొంచెం పెయిన్ ఉంటుంది. కొంచెం ఒత్తి పెట్టుకుంటే మన నోట్లో ఉండే ఆ వైబ్రేషన్స్ దీంట్లోకి ట్రాన్స్మిట్ అయ్యి వాయిస్ ద్వారా బయటకు వస్తుంది అనమాట. ఆల్రెడీ మామూలుగా ఇంతకుముందు, కాకపోతే దీనికి రెగ్యులర్ ట్రైనింగ్ కావాలి. రెగ్యులర్గా మనం ఒకళ్ళు అండర్ సూపర్విజను ఎలా పట్టుకోవాలి అంటే పేషెంట్కి కూడా మాట్లాడుతూ ఉంటే అది అలవాటు అవుతుంది. ఏ ఏరియాలో పెట్టుకుంటుంటే కరెక్ట్గా మాట వస్తుందని వాళ్ళకి అలవాటు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా మాట్లాడగలుగుతారు. అలాగే ఒక 6 నెలలు పోయిన తర్వాత దీని అవసరం కూడా లేకుండా కూడా మనము ఒక చిన్న ప్రొసీజర్ టీఈపీ అంటారు అనమాట. అటువంటి ప్రొసీజర్ ద్వారా ఇది కూడా లేకుండా కూడా వాయిస్ని మనం ప్రొడ్యూస్ చేసి నార్మల్గా మాట్లాడగలిగే, నార్మల్గా అంటే కంప్లీట్గా ఆయన ఒరిజినల్ వాయిస్ రాదు, కానీ నార్మల్గా మనతో కమ్యూనికేట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. పదాలు అన్నీ కూడా పలకగలిగే అవకాశం ఉంటుంది అనమాట. నమస్తే అండి, నేను నా పేరు డాక్టర్ అశోక్ పృథ్వీరాజు మోగంటి, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్. ఈరోజు అంటే మనం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ గురించి ఒక అవగాహన కల్పించడం కోసం. మన నాతో పాటు ఒక పేషెంట్ ఉన్నారు, చంద్రయ్య గారు. ఆయన గతంలో ఏంటంటే మనకి ఒక సంవత్సరం క్రితమే క్యాన్సర్తో డయాగ్నోజ్ అయ్యి ముందుగా రేడియేషన్ ఇవ్వడం జరిగింది. రేడియేషన్ ఇచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఒక్కొక్కసారి ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది. రేడియేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ కొంతకాలానికి క్యాన్సర్ తిరిగి వచ్చింది. మామూలుగా క్యాన్సర్ సర్జరీలు మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం, సహజమే అది. కాకపోతే ఏంటంటే రేడియేషన్ ఇచ్చిన తర్వాత క్యాన్సర్ సర్జరీ అనేది మామూలుగా కన్నా కూడా కొంత క్లిష్టతరమైనది. సో ఈ సందర్భంలో కూడా మనం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు నేను మొత్తం లోపలంతా ఒకసారి ఎగ్జామిన్ చేసి, నేను నాతో పాటు మా టీం మెంబర్ డాక్టర్ నాగార్జున, హెడ్ అండ్ నెక్ సర్జన్ అయినా, సో మేమిద్దరం, ఆయన హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్, ఇద్దరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి మనం ఏంటంటే ఈ క్యాన్సర్ని మళ్ళీ డయాగ్నోజ్ చేసిన తర్వాత పూర్తిగా నిర్మూలించడం అనేది జరిగింది. సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించి, దాంతోపాటు ఆ తర్వాత ఏంటంటే ఈ వాయిస్ తర్వాత ఈ తినటం అంటే స్వాలోయింగ్ రీహాబిలిటేషన్ కూడా రెండింటికి మనం చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆయన కంప్లీట్గా నార్మల్గా తినగలుగుతున్నారు. ఫుడ్ అది మీరు ఇందాక గమనించుంటే ఆయన పూర్తిగా మొత్తం ఫుడ్ అది నార్మల్గా తీసుకోగలుగుతున్నారు. రెండోది ఏంటంటే ఈ వాయిస్ కూడా ప్రస్తుతం ఎలక్ట్రోలారింగ్స్ అని చెప్పి వాయిస్ బాక్స్ ఆర్టిఫిషియల్గా వాయిస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల ఆయన మాట్లాడగలుగుతారు, మనతో కమ్యూనికేట్ చేయగలుగుతారు. తర్వాత ఫ్యూచర్లో కూడా మనము ఆయనకి వేరే చిన్న ప్రొసీజర్ ద్వారా ఏ ప్రాసెసెస్, ఏ ఎక్విప్మెంట్ అవసరం లేకుండా మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ అనేది వచ్చినప్పుడు ఇది చాలామందిని వెంటనే ముందర ఆ పదమే చాలామందిని భయపెట్టేస్తుంది. సో ఇటువంటివి వచ్చినప్పుడు భయపడకుండా మీరు దానికి సంబంధించిన డాక్టర్ని కలిసి దానికి తగ్గ అవసరమైతే దానికి తగ్గ సైకలాజికల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే భయపడకుండా దానికి ఏం చేయాలో, నెక్స్ట్ స్టెప్స్ ఎట్లాంటివి చేయాలో అవన్నీ ఆలోచించుకుని చేసుకోవాలి. పేషెంట్కి కూడా చాలా ధైర్యం మనం ఇవ్వాలి, వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలి. అలాంటప్పుడు దీన్ని విజయవంతంగా మనం బయటికి రావచ్చు అని ఒక ఉదాహరణ చెప్పడం కోసమే మనము ఈరోజు ఇక్కడ కలవడం జరిగిందనమాట. వాయిస్ చేంజ్ అయ్యి తర్వాత బ్రీతింగ్ డిఫికల్టీ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే కొంచెం ఎక్కువ మెట్లు ఎక్కగానే ఆయాసం రావటం, కొంచెం సేపు నడిచిన తర్వాత ఆ సౌండ్ బ్రీతింగ్ వల్ల ప్రతిసారి మనం నార్మల్గా బ్రీతింగ్ అనేది సౌండ్ ఉండదు, కానీ వీళ్ళలో సౌండ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట, ఆయాసపడుతున్నట్టు. చాలామంది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి సరిగ్గా చూపించుకోక ఆస్మా అని కూడా అనుకుంటూ ఉంటారు. తెలియక వాళ్ళు పిల్లి కోతలు వచ్చినట్టు వచ్చింది ఏదో నార్మల్ అని. అంటే ప్రతిదీ ఏదున్నా సరే మనం ఆ సిమ్టమ్స్ ఇటువంటివి నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి డాక్టర్ దగ్గరికి రావాలన్నమాట. రెగ్యులర్గా అంటే మేము చూసడం అంటే డాక్టర్లం కాబట్టి, దీంట్లో స్పెషలిస్ట్ కాబట్టి మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ మీరు 100లో ఎంతమంది అని అడిగితే 100లో 2కో 3కో ఉంటాయి. 100లో ముఖ్యంగా ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఈ రెండిట్లో ఎస్పెషల్లీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కలిపి తీసుకునే వాళ్ళకి 250 టైమ్స్ పెరుగుతుందన్నమాట. నార్మల్గా క్యాన్సర్ రిస్క్ ఎంత ఉంటుందో స్మోకింగ్, ఆల్కహాల్ కలిపి తీసుకునే వాళ్ళకి 250 సార్లు ఎక్స్ట్రాగా దానికి అంటే అంత అవకాశం ఉంటుందన్నమాట రావడానికి.